హలో ఫ్రెండ్స్, ఈరోజు చేపలు కూడా మా తమ్ముడు ఎలా చేశారు చూద్దాం రండి. చేపలన్నీ బాగా తోమి కట్ చేసి చింతపండు నానబెట్టి ఎర్రగడ్డలు బాగా సన్నగా తరిగి మిక్సీకి వేసి మెంతులు, జీలకర్ర, చెక్క, లవంగాలు బాగా ఫ్రై చేసి మిక్సీ కొట్టాలి. మిక్సీలో పొయ్యి మీద డైకా పెట్టి నూనె పోసి ఎర్రగడ్డలు, మెంతులు అవి మిక్సీ పెట్టినండి బాగా పచ్చివాసన పోయిన దాకా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు మిక్సీకి వేసినవి బాగా పచ్చివాసన పోయిన దాకా వేయించాలి. పసుపు, కారము తగినంత, ధనియాల పొడి, మామిడికాయల ఉప్పులు బాగా పచ్చివాసన పోయిన దాకా వేయించాలి. చింతపండు పులుసు బాగా కలిపి వేయాలి. సాల్ట్ తగినంత వేసి బాగా ఉడకనిచ్చి చేప ముక్కలన్నీ వేయాలి. వేసి బాగా కలబట్టి మూత పెట్టి ఉడికించాలి. చేపల పులుసు రెడీ. భలే టేస్ట్ ఉందండి, చాలా బాగుందండి. మా తమ్ముడు చేసింది చాలా బాగుంటుంది.